ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఓ అజ్ఞాత వ్యక్తి లేఖతో కీచక టీచర్ రాసలీలు వెలుగు చూస్తాయి. అసలు విషయానికి వస్తే యూపీలో సేత్ పూల్చంద్ బాగ్లా పీజీ కాలేజీని ప్రస్తుతం దాన్ని ఓల్డ్ డిగ్రీ కాలేజీగా పిలుస్తున్నారు. ఓల్డ్ డిగ్రీ కాలేజీ చీఫ్ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ విద్యార్థులను లైంగికంగా వేధించి వాటిని రికార్డ్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసేవారు. రజనీష్ విద్యార్థులతో చేసిన రాసలీల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతన్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ కోరుతున్నారు. ఈ కీచక అధ్యాపకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రజనీష్ కుమార్ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. రజనీష్ కుమార్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. వాస్తవానికి 10 నెలల క్రితమే పోలీసులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి లేఖ అందింది. రజనీష్ కుమార్ విద్యార్థులను బ్లాక్మెయిల్ చేసి తన లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాడని లేఖలో ప్రస్తావించారు. పాస్ మార్కులు కావాలన్నా లేదా టీచర్ ఉద్యోగం కావాలన్నా తన కోరికలు తీర్చాలని బలవంతం చేసేవాడని వివరించారు. కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చిన ఎలాంటి స్పందన లేదని లేఖలో పేరు తెలిపేందుకు ఇష్టపడని విద్యార్థిని ఒకరు తెలిపారు. తన పేరు తెలిస్తే ప్రొఫెసర్ తనను చంపుతారని కూడా లేఖలో పేర్కొన్నారు. కాగా పోలీసులకు అజ్ఞాత లేఖతో పాటుగా ఓ పెన్ డ్రైవ్ కూడా పంపించారు. ఈ పెన్ డ్రైవ్లో కుమార్ విద్యార్థినితో లైంగిక చర్యకు పాల్పడ్డ 59 వీడియోలు ఉన్నాయి. కుమార్ హిడెన్ కెమెరాతో రాసలీలు రికార్డ్ చేశాడు. కాలేజీలో లెక్కలేనంత మంది విద్యార్థినులపై అత్యాచారం చేసేవాడని, అయితే కాలేజీ యాజమాన్యానికి రజనీష్ చేస్తున్న లైంగిక దాడుల విషయం తెలిసినా చూసి చూడనట్టు వ్యవహరించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసుల ముందున్న అసలు సవాల్ ఏంటంటే విచారణలో ఏ విద్యార్థిని ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ వీడియోలన్నీ 2023 కంటే ముందు నాటివి. బాధితురాలు మాత్రం ముందుకొచ్చి రజనీష్ వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. కుమార్ నుంచి వేధింపులకు గురి కావడంతో పాటుగా సమాజంలో కట్టుబాట్ల వల్ల తాము ముందుకు రాలేకపోతున్నామని బాధిత విద్యార్థులు అంటున్నారు. మరి పోలీసులు కీచక టీచర్ని అరెస్ట్ చేస్తే తప్ప అసలు వాస్తవాలు బయటకొచ్చే అవకాశం లేదు.